అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి ఏంటి ఈడు పాటలు పాడుతున్నాను అనుకున్నారా? సో ప్రెజెంట్ ఈ పాట ఐపీఎల్లో ఉన్న ఒక్క టీంకి తప్ప మిగతా అన్ని టీంలకు వర్తిస్తుందండి. ఏంటంటే అసలు ఈ మంత్ స్టార్టింగ్ వరకు కూడా ముంబై ఇండియన్స్ బాటంలో ఉండేది. కట్ చేస్తే ఇప్పుడైతే టేబుల్ టాపర్ అయి కూర్చుంది. అందరూ ఏమనుకున్నారు, ముంబై ఇండియన్స్ లేరా పక్కకి వెళ్ళిపోతుంది అలా అనుకున్న టీమ్స్ ఈరోజు బోల్టా పడిపోయాయి. ముంబై ఇండియన్స్ ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది. వరుసగా 6 విజయాలు అనేది కూడా సాధించడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి కంబ్యాక్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు కూడా వచ్చేస్తుంది. మరి దీని గురించి విశ్లేషించడానికి ఇంకా లోతుగా ఇలాంటి కంబ్యాక్ వేరే వాళ్ళు ఎవరైనా ఇవ్వగలుగుతారా అనే దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా అండ్ స్పోర్ట్స్ అనలిస్ట్ నితిన్ గారు ఉన్నారు. మరి నితిన్ గారితో మాట్లాడదాం. హాయ్ నితిన్ గారు. హాయ్ సార్. ఏంటంటే అసలు ముంబై ఇండియన్స్ గురించి మనం అనుకునేది ఒకటి, సో అయిందైతే మరొకటి. ఏం జరుగుతుంది అసలు ముంబై ఇండియన్స్లో? సో ఇది మిరాకిల్ అని చెప్పొచ్చు. ముంబై ఇండియన్స్ చాలా గ్రేట్ కంబ్యాక్. ఇది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ మీరు చెప్పినట్టు. సో ఇక్కడ స్పెషల్లీ ఏ టీంకైనా ఒక గ్రేట్ ఇన్నింగ్స్ గ్రేట్ కంబ్యాక్ రావాలి అంటే వాళ్ళ ఓపెనర్స్ కంపల్సరీ సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ ఈ మన ముంబై ఇండియన్స్కి చాలా 2 years నియర్లీ 2 years నుంచి ప్రాబ్లంలో ఉన్న ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది ఈ సెకండ్ హాఫ్లో సెట్ అయింది. సో ఇది గ్రేట్ టర్నింగ్ అని చెప్పొచ్చు ఐపీఎల్కి. సో వాళ్ళు కంబ్యాక్ అనేది ఓపెనర్స్ రోహిత్, రికల్టన్ చాలా గ్రేట్ కంబ్యాక్ ఇచ్చారు. వాళ్ళు ఫామ్లోకి రావడం ముంబైకి చాలా ప్లస్ పాయింట్ అయింది. దాంతోపాటు మనకి బూమ్రా యాడ్ అయ్యాడు. సో ఇలాంటి అడ్వాంటేజెస్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. సో అందుకని అంత స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది ముంబై. సినిమాల్లో ఆ RRR అనేది ఒక రికార్డు, కానీ ఐపీఎల్లో మాత్రం ఈ ఓపెనింగ్ కాంబినేషన్ ఆర్ఆర్ రికార్డులు మాత్రం క్రియేట్ చేస్తుంది. రికల్టన్ అండ్ రోహిత్ శర్మ. మరి వీళ్ళ కాంబినేషన్తో చూస్తూ ఉంటే ఒక్కసారిగా సెటప్ అయిపోయినట్టుంది ముంబై ఇండియన్స్ ఒక బ్యాటింగ్ లైనప్ అంతా. 100% మనకి ముంబై చాలా మనం 2 years నుంచి చూస్తున్నాం. వాళ్ళ మిడిల్ ఆర్డర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్తో ప్రాబ్లం అయ్యేది. సో ఇప్పుడు వాళ్ళిద్దరు ఫామ్లోకి వచ్చారు. ఇంకా మిడిల్ ఆర్డర్ ఆల్రెడీ స్ట్రాంగ్గానే ఉంది. 2 years నుంచి తిలక్, సూర్యకుమార్ చాలా బాగా ఆడుతున్నారు. బట్ వాళ్ళకి అడ్వాంటేజ్గా ఓపెనర్స్ నుంచి సపోర్ట్ రావాలి. ఆ సపోర్ట్ ఈ సెకండ్ హాఫ్లో వచ్చింది. సో ఇంకా చెలరేగిపోతున్నారు. ఓకే, 6 విజయాలు. సో ఇట్స్ నాట్ సో ఈజీ. సో 6 విజయాల యొక్క రహస్యం ఏంటి వాళ్ళకు? 2 years స్ట్రగుల్స్ అని చెప్పొచ్చు. వాళ్ళు 2 years నుంచి చేసిన స్ట్రగుల్స్, వాళ్ళు చేసిన బ్యాక్ వర్క్ అదంతా ఈ సెకండ్ హాఫ్లో మనకి ఫస్ట్ హాఫ్లో కొంచెం స్ట్రగుల్ అయ్యారు. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కంబ్యాక్ ఇచ్చారు. అందులో స్పెషల్లీ మనకు రోహిత్కి క్రెడిట్ ఇవ్వాలి. అంత మంచి ఫామ్లోకి వచ్చి ఆడడము. నెక్స్ట్ బూమ్రా ఇంజురీస్ నుంచి వచ్చి మళ్ళీ వికెట్స్ తీయడము, మంచి క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాడు. బౌలింగ్లో కూడా పర్ఫెక్ట్ టైంలో వికెట్ తీయడము, మంచి బ్రేక్ త్రూస్ ఇవ్వడము. ఈయనతో పాటు మనకి ట్రెంట్ బోల్ట్ కూడా యాడ్ అవ్వడము, ఇది చాలా మంచిది. ట్రెంట్ బోల్ట్ కూడా చాలా రోజుల నుంచి మనకు ఫామ్లో లేడు. ట్రెంట్ బోల్ట్ ఫామ్లోకి వచ్చాడు. నెక్స్ట్ కరణ్ శర్మ కూడా ఫామ్లోకి వచ్చాడు. మనము ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నది ఇదే, అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నారు. లైక్ మంచి బౌలర్స్, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నారు. వాళ్ళు ఫామ్లోకి రావాలి అనుకున్నాము. బట్ ఇంత తొందరగా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. లైక్ ఈ సీజన్ చాలా కష్టమే ఉంటుంది. వాళ్ళు ఈ సీజన్లో కంబ్యాక్ వస్తారని ఏ యాంగిల్లో కూడా మనకు అనిపించలేదు. బట్ గ్రేట్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. లైక్ ఇక్కడ 3 bowlers, అక్కడ 3 batsmen మంచి కంబ్యాక్ ఇచ్చారు. సో వాళ్ళ ఆట తీరునే మార్చేశారు. బుమ్రా లేని టైంలో అయితే ముంబై ఇండియన్స్ స్ట్రగుల్ చాలా ఫేస్ అయింది. కానీ బుమ్రా ఎప్పుడైతే ఒక్కసారి తిరిగి వచ్చాడో టీమ్ కాంబినేషన్ అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అంటే బుమ్రా ఈజ్ ద కీ ఫ్యాక్టర్ ఫర్ ద ముంబై ఇండియన్స్. 100% మనం ఫస్ట్ మ్యాచ్లో చూసాం. బుమ్రా ఎంటర్ అయిన ఫస్ట్ మ్యాచే మనకు ముంబై ఇండియన్స్ గెలవడం జరిగింది. ఆయన ఏంటంటే మనకు కావాల్సిన బ్రేక్ త్రూస్ ఇస్తాడు. కావాల్సిన మంచి పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయడం బుమ్రాకి మనకి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు. లైక్ ఎంత మంచి పార్ట్నర్షిప్స్ వస్తుంటాయో ఆ టైంలో వచ్చి ఆయన బ్రేక్ త్రూ ఇస్తాడు. మెయిన్ కీ వికెట్స్ అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. కాబట్టి మనకి ఇండియాకి కూడా చాలా విక్టరీస్ వచ్చాయి ఆయన వల్ల. సో ముంబైకి కూడా ఆయన లేకపోవడం అనేది లాస్ట్ సీజన్లో ఇంజురీలో ఉండడము, అంత కంప్లీట్గా ఆడకపోవడము సీజన్ మొత్తం. ఈ ఇయర్లో కూడా స్టార్టింగ్లో కొద్దిగా ఇంజురీస్లో ఉండడము, ఆ కంబ్యాక్ అనేది వచ్చింది. ఆయనకి ముంబైకి కావాల్సిన కీ అనేది లభించింది 100%. దాంతో ముంబై చెలరైపోతుంది. ఓకే, అండ్ రీసెంట్గా జరిగిన మ్యాచ్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఆర్ఆర్తో కంప్లీట్ ప్యూర్ డామినేషన్ అనేది కనిపించింది. అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను. అసలు బౌలింగ్లో అయితే అంత మంచి ఫిగర్స్ రాబడతారని కూడా అసలు అనుకోలేదు. ఆర్ఆర్ టీం అయితే ఒకనొక టైంలో సో టాప్ ఆర్డర్ కాదు 7 wickets 86కే కొలాప్స్ అయిపోయింది కంప్లీట్గా. మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఇక్కడ మనకి మిగతా బౌలర్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ బౌలర్. బట్ వాళ్ళకి సపోర్ట్ రావాలి. ఆ సపోర్ట్ అనేది ఏంటంటే బూమ్రా త్రూ వస్తుంది మనకి. సో నేనున్నాను, మీరు
మీ పని చేయండి అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్, సీనియర్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్, మంచి నాలెడ్జ్ ఉన్న ప్లేయర్, సో ఆయనని యూటిలైజ్ చేసుకొని బౌలింగ్ లైనప్ కూడా స్ట్రాంగ్ అయిపోయింది. సో ఎక్కడన్నా మంచి హిట్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికి బూమ్రా వస్తుంటాడు. సో అప్పుడు బ్యాట్స్మెన్స్ మోరల్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది ఈయనని ఆడలేక. సో ఆ టైంలో అపోజిట్ ఎండ్ నుంచి వీళ్ళు బౌలర్స్ అటాక్ చేయడము, సో వికెట్ త్రూ అవ్వడము, ఇది మంచి ఒక స్ట్రాటజీస్ త్రూ వెళ్తున్నారు ముంబై. సో అది పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. లాస్ట్ మంత్ ఏప్రిల్ స్టార్టింగ్లో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే సిఎస్కేతో మ్యాచ్ మొదలుపెట్టినప్పటి నుంచి సో విజయాలు అనేది కూడా వాళ్ళకి స్టార్ట్ అవుతూ వచ్చాయి. ఆ టైంలో సో ఒకనొక టైంలో ఒక 1 వీక్ ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్ అండ్ సిఎస్కే వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ఒక రౌండ్ రాబిన్ టెక్నిక్ టైప్లోనే ఆ 3 టీమ్స్ మధ్యలోనే మ్యాచెస్ అనేది జరిగాయి. కానీ ముందుగానే అనలైజ్ చేశారు. సో ఈ 3 టీమ్స్లలో ఏదో ఒక టీం మాత్రం సో కొంచెం అడ్వాంటేజ్ అనేది తెచ్చుకొని వాళ్ళు పాయింట్స్ అనేది సాధించుకుంటూ ముందుకెళ్తారని చెప్పేసి అలా అడ్వాంటేజ్ అనేది కూడా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది ముంబై ఇండియన్స్ చూస్తూ. ఎస్, అబ్జల్యూట్లీ. ఈ 3 టీంలు ఫైటింగ్ చేస్తున్నాయి టేబుల్ నుంచి బయటకు వెళ్ళడానికి ఎవరు ఫస్ట్ వెళ్తారు అనే క్వశ్చన్ నుంచి 100% ఆ 3 టీంల నుంచి ఒకటి 100% నాకౌట్స్కి వస్తుందని కూడా కన్ఫర్మ్. అందులో చెన్నై కూడా ఫస్ట్ మ్యాచ్ ధోని క్యాప్టెన్సీ తీసుకున్నాక సెకండ్ మ్యాచ్ గెలవడము, ఓకే ధోని మళ్ళీ ఏమైనా మిరాకేస్ చేస్తాడేమో అని కొన్ని స్టాట్స్ కూడా వచ్చాయి, దానిపైన డిస్కషన్స్ కూడా జరిగాయి. బట్ వాళ్ళ టీంలో కూడా ఆయనకి సపోర్ట్ అనేది లైక్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అక్కడ కూడా మనకు మిస్టేక్ అనేది రుతురాజ్ అవుట్ అవ్వడంతో ఇంకా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నది చెన్నై. సో అందుకనే వాళ్ళు రాలేకపోయారు. ఇక్కడ మనకి సన్ రైజర్స్ కూడా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ సక్సెస్ అయింది ఏంటి అంటే ముంబై. ఈ 2 టీంలలో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది రావట్లేదు, పవర్ ప్లే అనేది పర్ఫెక్ట్ యూటిలైజ్ అవ్వట్లేదు. సో వాటి వల్ల వీళ్ళు ఇంకా కింద వెళ్ళిపోయేవారు. సో ఇక్కడ ముంబైకి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బాగా వచ్చింది, ఓపెనర్స్ డామినేషన్ బాగుంది. సో అందుకే వీళ్ళు పైకి వచ్చేసారు. అండ్ వాళ్ళ హిట్టర్స్ విషయానికి వచ్చేటప్పటికి మిడిల్ ఆర్డర్లో అయితే సో తిలక్ వర్మ ఉన్నాడు, విల్ జాక్స్ అండ్ లేటర్ హార్దిక్ పాండ్యా అండ్ వాళ్ళకంటే ముందుగా సో సూర్యకుమార్ యాదవ్ ఒక్కసారిగా హైయెస్ట్ రన్ టేకర్గా కూడా ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కూడా ముందుకెళ్తూ ఉన్నాడు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అసలు? సూర్యకుమార్ యాదవ్ మనకి ఎప్పుడు అవుట్ ఆఫ్ ఫామ్లో లేడు, ప్రతి మ్యాచ్లో ఆడుతున్నాడు. మనం ప్రతి మ్యాచ్ చూస్తున్నాం. ముంబై 1 సైడెడ్ ఓడిపోయిన టేబుల్ బాటంలో ఉన్న సూర్యకుమార్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నాడు. సో ఆయన ఇప్పుడు ఫామ్లోనే ఉంటున్నాడు, కన్సిస్టెంట్ ఫామ్లో ఉన్నాడు. ఈ ఇయర్ ఆయనతో పాటు మనకి ఈ మిగతా 3 బ్యాట్స్మెన్స్ లైక్ టాప్ 1, 2 అండ్ నెక్స్ట్ 4 తిలక్, ఇలాంటి నంబర్ 4, నంబర్ 5 నుంచి కూడా స్కోర్స్ రావడం, లైక్ హార్దిక్ నుంచి కూడా స్కోర్స్ రావడము, ఇది వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ అయింది. సూర్యకుమార్ చుట్టూ ఒక మంచి బ్యాటింగ్ లైనప్ క్రియేట్ అయింది. సో దానివల్ల ఇంకా వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యి ప్రతి మ్యాచ్లో ఇంకా 1 సైడెడ్గా 6 మ్యాచెస్ కంటిన్యూగా గెలవడం అంత ఈజీ కాదు, సాధించగలిగారు, మిరాకిల్స్ కూడా చేయగలుగుతున్నారు. అండ్ ఇప్పుడు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ముంబై ఇండియన్స్ అంటే రోహిత్ షాడో కెప్టెన్గా ఉంటూ హార్దిక్ పాండ్యా మెయిన్ కెప్టెన్గా ఉంటూ మరి ముందుకెళ్తున్న టీంని మనం చూస్తూ ఉన్నాము. సో మరి వెనకలున్న రోహిత్ శర్మని మనం ఎలా చూడొచ్చు అంటారు? సో అంటే ఆ కెప్టెన్సీ టిప్స్ అనేది హార్దిక్ పాండ్యా తీసుకుంటున్నాడా? అంటే లాస్ట్ సీజన్లో అయితే వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక సమన్వయ లోపలం అనేది కూడా వచ్చింది, ఇద్దరి మధ్యలో కూడా అండర్స్టాండింగ్ లేకపోవడం, ముంబై ఇండియన్స్ క్రౌడ్ నుంచి కూడా సో కంప్లీట్ బూ అనేది కూడా వచ్చింది, సొంత టీమే సపోర్ట్ చేయకపోవడం వాళ్ళకంటూ ఒక బ్యాక్ ఫైర్ అనేది అయింది. లాస్ట్ సీజన్లో కూడా వాళ్ళకంటూ పెద్ద బ్లో అనేది కూడా వచ్చింది. మరి ఈసారి మాత్రం కంప్లీట్ చేంజ్ అయింది. వాళ్ళు ఏం చేంజ్ చేసుకొని ఈ సీజన్లోకి అడుగు పెట్టారు వాళ్ళు? వాళ్ళ ఇంటెంట్ చేంజ్ చేసుకున్నారు. లైక్ మనము 100% ఒక టీంలో ఆడుతున్నప్పుడు ఆ మోరల్ అనేది ఉండాలి, లైక్ వీ హ్యావ్ టు ప్లే టుగెదర్ అని. సో ఎంత ఈ క్లాషెస్ ఉన్నా ప్లేయర్స్ గేమ్ త్రూ వచ్చేసరికి 100% ఒకటే అవుతారు. ఒక టీంలో ఆడుతున్నప్పుడు వాళ్ళ టీం గెలవాలి అని, ఇది టీం గేమ్, సో 100% ఒకటవుతారు. బట్ ఇక్కడ కూడా మనకి రోహిత్కి హార్దిక్కి పెద్ద క్లాషెస్ ఏం లేవు, జస్ట్ అది రూమర్స్ మాత్రమే. సో కోఆర్డినేషన్ అనేది టీం సెట్ చేసుకోవడము, ఆయనని టీంకి పర్ఫెక్ట్ కాంబినేషన్ సెట్ చేసుకోవడము, ఇలాంటివి ప్రాబ్లం ఉండే. సో వాటి వల్ల ప్రాబ్లం అయింది తప్ప వీళ్ళిద్దరి మధ్య ఏం డిఫరెన్సెస్ ఏమి ఉండవు. 100% అది మ్యాటరే కాదు, జస్ట్ వాళ్ళ కాంబినేషన్ సెట్ చేసుకోవడానికి టైం పట్టింది. ఆ కాంబినేషన్ సెట్ చేసుకోవడానికి ఇంత టైం తీసుకుంది కాబట్టి వాళ్ళకి లేట్ అయింది, అంతే మంచి ఇంకేం జరగదు అక్కడ. కానీ వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే నాకు ఒకటి గుర్తొస్తుంది, బాహుబలి సినిమాలో హార్దిక్ పాండ్యా ఏమో బల్లాల దేవుడైతే సో ప్రభాస్గా రోహిత్ శర్మ ఏంటంటే కెప్టెన్సీ లేకపోయినా కానీ సో ప్రజలందరి ఆదరణ అనేది కూడా పొందుతూ ముందుకెళ్తూ ఉన్నాడు. ఈసారి కరెక్ట్ టైంలో ఫామ్ అనేది కూడా అందుకొని సో సెన్సేషన్ అనేది కూడా క్రియేట్ చేస్తున్నాడు, కన్సిక్యూటివ్గా 50s అనేది కూడా కొడుతూ వెళ్తున్నాడు. మరి రోహిత్ శర్మ ఫామ్ కంటిన్యూ అవుతుందంటారా?
100% కంటిన్యూ అవుతుంది. బికాజ్ ఆయన ప్రతి మ్యాచ్‌లో చూస్తున్నాము ఆయన ఆడే విధానం అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. లైక్ మిస్టేక్స్ చేయకుండా ఎంతవరకు షాట్ సెలక్షన్ కూడా పర్ఫెక్ట్ షాట్ సెలక్షన్స్ ఉంటున్నాయి. క్యారీ చేస్తున్నాడు. ఇన్నింగ్స్‌ని క్యారీ చేయడం కూడా జరుగుతుంది ప్రతి మ్యాచ్‌లో. ఆ క్యారీ చేయడం అనేది వచ్చిందంటే 100% స్కోర్స్ కంటిన్యూస్‌గా ఉంటాయి. వికెట్ త్రూ చేస్తుంటాయి. బట్ లైక్ ఒక మ్యాచ్‌లో బిగ్ స్కోర్ చేసి నెక్స్ట్ మ్యాచ్‌లో వికెట్ త్రూ చేయడం అట్లా లేదు. ఈయన కన్సిస్టెంట్‌గా క్యారీ చేస్తున్నాడు. ఇన్నింగ్స్‌ని లాంగ్ వరకు తీసుకెళ్తున్నాడు. సో, ఆ క్యారీ చేయడం వచ్చినప్పుడు ప్లేయర్ అనేవాడు లాంగ్ ఫామ్‌లో ఉంటాడు. సో, అది కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువ. ఈ మధ్యకాలంలో అయితే ముంబై ఇండియన్స్ నుంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ విషయంలో ఈజీగా హండ్రెడ్స్ వచ్చేస్తూ ఉన్నాయి. అంటే పవర్ ప్లేలో వికెట్లు కూడా పడడం లేదు. సో, ఈ బ్యాటింగ్ ఇంటెంట్ చూస్తుంటే వేరే వాళ్ళు ఖచ్చితంగా భయపడాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. ఒక ఓల్డ్ ముంబై ఇండియన్స్ మరి 6వ టైటిల్ వేటలో మాత్రం ముందుకెళ్తుందండి. యాహ్! 100%, 100% నాకౌట్స్‌కి అయితే వచ్చే ఛాన్సెస్ 90%, 99% ఉన్నాయి. బట్ ఇంకా అక్కడ నాకౌట్స్ ప్రెషర్‌ని హ్యాండిల్ చేసేంత కెపాసిటీ హార్దిక్‌కి ఉందా లేదా అనేది కూడా మనం ఒకసారి అనలైజ్ చేయాలి. నెక్స్ట్ మ్యాచెస్‌లో మనకు తెలుస్తుంది. ఓకే. నాకౌట్స్ ప్రెషర్‌ని ఎలా హ్యాండిల్ చేస్తాడు. బికాస్ 1 మ్యాచ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకొక మ్యాచ్ అయితే వాళ్ళు వెళ్ళిపోతారు, త్రూ అయిపోతారు. సో, ఇక్కడ ఇంకో 1, 2 మ్యాచెస్ చూస్తే మనకి హార్దిక్ ఇంకెలా హ్యాండిల్ చేయగలుగుతాడు అనేది కొంచెం డైలమా ఉంటది. అది కూడా క్లియర్ అయిపోతుంది. ఓకే. అండ్ ఫైనల్‌గా అయితే ముంబై ఇండియన్స్‌ని చూస్తూ ఉంటే మాత్రం వేరే టీంలు భయపడాల్సిన సమయం ఆసన్నమైపోయింది. రోహిత్ శర్మ బ్యాటింగ్ కానీ, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కానీ, బుమ్రా ఒక బౌలింగ్ కానీ. సో, ఇట్ వాస్ నైస్ అనాలిసిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.